అయితే ఆ చెల్లి ఇంకా బతికే ఉంటుందా? ఉండొచ్చు, కానీ బేబక్క మాత్రం చాలా మంచిదిరా. బేబక్క ఎవరా జంబలహాటు? ఆ ఇల్లు గల్లావిడ పాపం, పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరురా. మరి మొగుడు? ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడట. మొగుడు బొంబాయిలో ఉంటే ఇక్కడ పిల్లలు ఎలా పుడతారు? అయినా జంబలహాట్లన్నీ మనకెందుకు కానీ మన డబ్బు పరిస్థితి ఏమిటి? దొరుకుతుందిలే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేయి. నోట్ చేయడం ఎందుకు? రేపు ఇంట్లో వాస్తు తేడా వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని నమ్మించాలి. నమ్మిస్తే మన డబ్బు మనం తోవుకోవచ్చు. ఎలా? సక్రమంగా చెప్తే నీకు అర్థం కాదు కానీ క్రమక్రమంగా చెప్తానులే. ఓ అయ్యే సాబ్ అయ్యే, నేపాలీ స్వెటర్లు ధర తక్కువ, మన్నిక ఎక్కువ. స్వచ్ఛమైన గొర్రెవునితో చేసిన స్వెటర్లు తీసుకోండి సాబ్, జస్ట్ 100 రూపీస్. 100 కాదు 500 ఇస్తాను. నాకు గరం గరం స్వెటర్ కావాలి. రే, 500కి స్వెటర్లు అమ్ముకోవాలంటే నేపాల్ నుంచి ఇంత దూరం రానక్కర్లేదురా. ఏమైంది ఆనంది? ఏం చెప్పనమ్మా, 500 ఇస్తాడట ఒక్క రాత్రికి. ఏరా, నువ్వు పెద్ద మొగాడు అనుకుంటున్నావా? ఏ నీకేమైనా అనుమానమా? కావాలంటే నువ్వు సయ్యను, 5000 ఇస్తా. పుచ్చుకుల మరి శాంతి, అంత గొప్ప మగవాడు. అయ్యే అయ్యే పుచ్చుకుల మరి శాంతి, శాంతి హోగయా. ఆనంది, ఇతను చిట్టు జుజుకి అని మా నేపాలి వాచ్మెన్. అమ్మని నమస్కార్. అమన్ భీ నమస్కార్. తబే పాని నేపాలి, మా పాని నేపాలి. నేపాలి నేపాలి. అలా వెళ్ళిపోతే ఉంటాయా? మీ నేపాలి అమ్మాయిగా మాట్లాడు, మీ భాషలో అదరకొట్టు. నో అదర్ గుడ్స్, ఓన్లీ బ్రదర్ గుడ్స్. బాజా బైజీ, కోటా కోటి, సాలియా బాంజియా, కింగ్ కోటి సింగిల్ టీ, తబాకో మిలియా, మ్యామ్యో మబాకో తలియా. గురుబా పశుపతినాథ, పశుపతినాథ, గణపతినాథ, సాయినాథ, ఓం. భజన భజన, నేపాలి భజన అండి. అసలు మీరేం చెప్తున్నారు? జంబలహాట్, బుజ్జికా జంబలహాట్. నిమ్మది దక్షిణ నేపాలి భాష, నమ్మది సౌత్ నేపాలి భాష. అసలు మీరు మాట్లాడేది నేపాలి భాషనే కాదు, ఇతను గూర్ఖానే కాదు. నిజమా? అంటే ఇతను నేపాలి కాదు, భూపాలి. అంటే అది మా నేపాలీలో రాజభాష, ఇక్కడ తెలంగాణ లాగా. మరి గూర్ఖా కాడను? గూర్ఖా కాడు, నేపాలీ రాజవంశీయుడు. ఇంత దూరం వచ్చాక నిజం చెప్పక తప్పదు. నేనెవరినో తెలుసా? నేపాలీ రాజు భూపాలి సింగ్ కజిన్ కపాలి సింగ్ కి కాలు వేలు విడిచిన బంధువు బ్రదర్ని, మునిషా కొయిరాల మేనమావుని. నేపాల్లో లవ్ చేశాను, బొంబాయిలో లవ్ ఫెయిల్ అయ్యాను, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. అలాగే కనపడుతుంది అమ్మగారు. మీ కష్టాలు అంతంత దూరం నుంచి ఏం చేయడానికి వస్తారో ఏమిటో. అయినా నేను వచ్చిన విషయం మర్చిపోయి చూడు, మా ఆయనకి ఒక మంచి స్వెటర్ కావాలి. చాలా వెరైటీస్ వచ్చాయి అమ్మగారు, నేనే ఇంటికి తీసుకొచ్చి. అయితే రేపు మర్చిపోకుండా తీసురా రాజుకి. ఆనంది, చాలా ఆనందంగా ఉంది. వేసుకో. తమ్ముడేంట్రా చిక్కిపోయాడు? మీరు జైలుకి వెళ్ళారని బెంగతో. పాత డ్రెస్ ఇచ్చావేంట్రా? టైలర్ ఇంకెవ్వలేదన్నా. సాయంత్రానికల్లా కొత్త డ్రెస్ వేయించు, లేకపోతే సైనిట్ ఇచ్చి చంపేస్తాను. అవుట్ అవుట్, వెళ్ళండి. తమ్ముడు, నాన్న, తమ్ముడు మాట్లాడరా. బాగుంటావమ్మా? బాగుంటావురా తమ్ముడు? ఒక్కసారి నవ్వు నాన్న, నవ్వరా. నువ్వు నవ్వాలి నాన్న, నువ్వు చచ్చిపోలేదురా. నువ్వు చచ్చిపోలేదు తమ్ముడు. నిన్ను చంపిన వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని తీసుకుని నీకు బొట్టు పెడతాను రా. నీకు బొట్టు పెడతాను. వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళని చంపందే నేను నిద్రపోనరా. ఐ లవ్ యూ మై బ్రదర్, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. అయిపోయింది రావయ్యా. టైం అయిపోయింది నాకు కాదురా, నీకు. జైలు కాబట్టి బతికిపోయావు. లాక్ చేసుకో. La
నేపాలీ మహారాజా వారికి స్వాగతం. ఆనంది సారీ. నేపాలీ పరువు నేలపాలు చేయడానికి ఈ వేషం? ఊరేదైనా వేషం ఏదైనా పొట్ట కోసమేగా. అంటే ఉద్యోగం ఏదో దొరకలేదు, అందుకే గూర్ఖానే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ నీ నిజం చెప్పి ఉంటే మళ్ళీ ఉద్యోగం కోసం రోడ్డెక్కేవాడిని. అయినా మీరు అలా చెప్పరని నాకు తెలుసు. ఎందుకు? నేపాలీ ఆడపిల్లలు మంచివాళ్ళు, మనసున్నవాళ్ళు. ఆడపిల్లలే కాదు, నేపాలీ మగాళ్లు కూడా నిజాయితీకి మారుపేర్లు. అందరూ నిద్రపోయే సమయంలో మేల్కోవడమే ఒక శాపం. ఆ శాపాన్ని వరంగా భావించి గూర్ఖా డ్యూటీ చేస్తారు. నిజమే, రాత్రులు వాళ్ళకి ఎలా నిద్రపడదో నాకు అర్థం కాదు. కర్తవ్యం గుర్తుకొచ్చినప్పుడు, బాధ్యత తెలిసి వచ్చినప్పుడు గూర్ఖాలకి కాదు గుడ్డి వాళ్ళకు కూడా నిద్ర పట్టదు. మీరు మరీ లెక్చర్ దంచేస్తున్నారండి. చిట్టు గారు, చంటి 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 గారు, మీరు మొదటి చూపులోనే మంచివాళ్ళ కనిపించారు. ఆఖరి చూపు వరకు అదే మెయింటైన్ చేస్తానండి. నేపాలీ గెటప్ వేశారు. దయచేసి నిజాయితీగా ఉండండి. బేబక్క చాలా మంచిది. అంటే నేను చెడ్డవాడినానా? కాదు, కానీ మీ చూపులు మాత్రం దొంగ చూపులు. చూడండి లేడీ గూర్ఖా గారు, ఒక ఆడపిల్ల, అందులోనూ వయసులో ఉన్న అందమైన నేపాలీ ఆడపిల్ల ముందుంటే కలెక్టర్ కైనా కండక్టర్ కైనా దొంగ చూపులు తప్పవు. అమ్మయ్యా నవ్వారు. కానీ నిజానికి మీరు కూడా నేపాలీ కాదు. ఏంటి మీరనేది? అవునండి, నేపాల్లో మీ అంత అందమైన ఆడపిల్లలు ఎక్కడుంటారు? స్వెట్టర్ లాంటి పిల్లకు మఫ్లర్ లాంటి మనసు ఇచ్చానంటావు. అవునరా. అయితే పెళ్లి చేసుకుంటావా? ఆనంది ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను. ఏరా? నీకు నాకు పెళ్ళెందుకురా? నీకు నాకు పెళ్ళైతే బాగుండదురా, మనిద్దరం మొగాళ్ళంగా. జంబలహాట నీ అబ్బాయి. రే నువ్వు ఎన్నైనా చెప్పురా, నేను మాత్రం పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను రా. సెటిల్ అవ్వడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బేమో బేబక్క ఇంటి కింద ఉంది. వస్తుందిరా, మన డబ్బు మనకు తిరిగి వస్తుందిరా. ఇంకెప్పుడు వస్తుంది? బేబక్క ఇంటికి వాచ్మెన్ గా వెళ్ళి ఆవిడ మీద జంబల్ హాట్ పెంచుకున్నావు. సిస్టర్, రోడ్డు మీద నేపాలీ పిల్ల తగిలితే ఆవిడ మీద జంబల్ హాట్ పెంచుకున్నావు. ఇంకొక 2 రోజులు పోతే నన్ను ఈ ఇంట్లోంచి గెంటేసి ఆ పిల్లతో ఇక్కడ జంబల్ హాట్ పెట్టేసి ఎలా ఉన్నావురా? నేను నీ ఫ్రెండ్ రా, అంత దారుణంగా మాట్లాడుకు. మరి 4 రోజుల్లో గెంటేస్తారుగా. మళ్ళీ జంబల్ హాట్ అండి అబ్బారే. ఇక లాభం లేదు. డబ్బు కోసం ఇక నేనే ఆ ఇంట్లో జంబల్ హాట్. సుజుకి, అతను ఎవరు చూడు. అరే కౌనేతు మూర్ఖుడా, నేనెవరో తెలీదా? వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి, సన్న వెంకటగిరి ఫ్రం మంగళగిరి, మదనపల్లి మండలం, చిత్తూరు జిల్లా. కొంచెం ఎక్కువ తగ్గించుకో. అయితే క్యా హే? క్యా హే లేదు, తూహే లేదు. ఈ ఇంటి యజమాని నువ్వేనా అబ్బా? దీర్ఘ సుమగలి భవ. వాస్తు దోషం పట్టిన వరదేవతలా ఉన్నావు తల్లి. మీరెవరు? వాస్తు శిల్పులం, అపర బ్రహ్మలం. మా వాక్కులో వేదం ఉంది. మంగళగిరి నుండి కైలాసగిరి వెళ్లే దారిలో వాస్తు దోషమున్న మీ ఇల్లు చూసి ఆగిపోయాం. మా ఇంటిగా? అవును తల్లి, ఈ ఇంటికి వాస్తు దోషం దరిద్ర పట్టుకున్నట్టుగా పట్టుకుందబ్బా. అరే వాస్తునే గీస్తున్నాయి జాజావ్. మూర్ఖుడా, ఈ సకల చరాచర సృష్టి యావత్తు ఈ వాస్తులోనే నిర్లిప్తమై ఉన్నది. మనిషి బాడీలోని పార్ట్స్ ఎక్కడెక్కడ ఉండాలో చెప్పేది వైద్య శాస్త్రం అయితే, ఇంటిలోని ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉండాలో చెప్పేది వాస్తు శాస్త్రమే. झूठ बोले तो लाठी तो पड़ता। वास्तु में इतना कमाल है। कमाल है, धमाल है, किस्मत है, किस्मत है। मेरी दुश्मन की दो
हमको हिंदी नहीं मालूम है తెలుగు మే బోలో రే నేపాలి మూర్ఖ బయటికి రాని పని చెప్తాను ఈ ఇంటిలో వాస్తులోపం ఏమి స్వామి వంటగదిలో నైరుతి కట్టారు స్వామి అదే వంటగది నైరుతిలో కట్టారు అందుకే మీకు మీ ఆయనకు మధ్య దూరం పెరిగింది ఉత్తరాన ఎత్తు పెరిగింది అందుకే ఇంటిలో ఒకరు కనపడకుండా పోయి ఉండాలి ఏమ్మా నేను అడిగేది నిజమేనా తల్లి ఆహా స్వామి आप अमिताभ है आप शहनशाह है आप टू मच है హాల్ గురించి చెప్పరా హాల్లోకి రండి స్వామి ఎనమకాలు వెనక్కి పెట్టి మరీ వస్తాను నువ్వు పదనాయన బోరా నువ్వు రా తల్లి టికి 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 ఇక్కడ తవ్వునాయన ఇంట్లో ఉన్న అరిష్టాలన్నీ పోతాయి ఒకవేళ ఏమైనా నిధి నిక్షేపాలు బయటపడితే అవి మాకే సొంతం చేయాలి వాటిని మేము లోక కళ్యాణార్థం వినియోగిస్తాం స్వామి ఏమి ఇక్కడ ఏమి దొరికినా మీదికే సొంతం 50 లక్షలు దొరికినా మీదికే సొంతం ఖచ్చితమా ఖచ్చితం ఇక తవ్వునాయన ఒక్క నిమిషం ఉండు ఆయన మధ్యోచ్చారణ చేస్తాడు జంబలహట్ 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 ఇక తవ్వునాయన జంబలహట్ ఏంటి దారుణం జరిగిపోయిందండి మా చిత్రం మనకి ఇంక లేదు పుత్తడి బొమ్మలా ఉండేది ఇలా ఎముకలు కూడా కనిపిస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందండి దేవుడు ఎందుకు మన మీద ఇంత పగపట్టాడు అది కనిపించలేదంటే ఎక్కడో క్షేమంగా ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా నా కాళ్ళ కింద సేవ అయి నలిగిపోతుందని నేను అనుకోలేదండి నిజంగానే ఇది నేను నమ్మలేకపోతున్నాను మీరు అతను మన వాచ్మెన్ ఇతను వాస్తు శిల్పి వాస్తు శిల్ప అవును ఈ ఇంట్లో వాస్తు దోషం ఉంది ఇక్కడ తోవితే మీ చెల్లెల గురించి తెలుస్తుంది అన్నాడు కానీ ఇలా కనిపిస్తుంది అనుకోలేదు మిమ్మల్ని ఎక్కడో చూసేనే నా చెల్లెలు జరిగిన అన్యాయానికి నేను ఊరుకోను ఎన్ని లక్షలు ఖర్చైనా అంతకుని పట్టుకుని ఊరికమ్మ ఎక్కిస్తారు అలాగే ముందు లోపలికి రా ప్లీజ్ టేక్ రెస్ట్ అతను ఎవరో గుర్తుపట్టావా లేదు ఎక్కడో చూసినట్టుంది ఊరి నా బుజ్జి మనం దొంగతనం చేసిన బ్యాంక్ మేనేజర్ రాయన అంటే ఎంతో మంది మధ్యతరగతి మనుషులు మా బ్యాంకు నమ్మి డిపాజిట్ చేశారండి వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళు ఎలా ఓదార్చాలి బాధపడకండి సార్ దొంగ సొమ్ము దాగదు ఎవడు కొట్టేసినా అది వాడికి దక్కదు
జంబల హాట్లాగా భలే చెప్పారు పోతురాజు గారు. తగ్గు. 100 వేలు కాదు, కోట్లు. 2 కోట్లు. మీరు చెప్పండి, 2 కోట్లంటే ఎన్ని వందల ప్రజల శ్రమ? నిజమే సార్, పాపం. వాళ్ళని అడిగేలామా సార్, వాళ్ళు హంతకులు. 50 రూపాయల కోసం మర్డర్ చేసిన ఎదవలు. మీరు హంతకులా? ఎందుకు చేశారు ఈ దుర్మార్గం? పాపిష్టి డబ్బు సంపాదించి ఏం చేస్తారు? చూడండి, మీరేం చేస్తారో నాకు అనవసరం. నేను బ్యాంక్ మేనేజర్గా ఉన్న చోట దొంగతనం జరిగితే దానికి పూర్తి బాధ్యత నాదే. ఇందులో మీ పొరపాటు లేదు కదండి. ఇట్స్ ఓకే. 24 గంటల లోపల మీరు ఆ దొంగలను పట్టుకోకపోతే నైతిక బాధ్యతగా నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తాను. మనకి గుర్తొచ్చినట్టుగా ఆయనకి గతం గుర్తుకొస్తే ఇంకేముంది, మనల్ని చెతక్కొట్టి ఆ తర్వాత అయితే హత్య చేసినా మీకు శిక్ష పడలేదా? పడింది సార్, కానీ వదిలేశారు. ఎందుకు వదిలేరు? ఆగస్టు 15 తీసిన లాటరీలో మా పేర్లు వచ్చాయి సార్. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం సార్. అబద్ధాలు చెప్పకండి. ఒట్టు సార్. నోర్మై, నా పెళ్ళాన్ని అమాయకురాలను చేసి దొంగల్లా నా ఇంట్లోకే జొరపడతారా? ఒక్కడు నేపాలీ వాచ్మెన్, మరొకడు వాస్తు శిల్పి. బిఎస్పీ తెన్నేటి సార్. షటప్. చెప్పండి, ఎందుకే సరి వేషాలు? అలా మెత్తగా అడిగితే ఎందుకు చెప్తారు? పోలీసులను పిలిపించండి. రేబెక్కా. నోర్మి, ఎవరా నీ కక్క? ఇంకొక క్షణం మీరిద్దరు ఇక్కడ ఉంటే నేనే మిమ్మల్ని నరికేస్తాను. గెట్ అవుట్. మేము వెళ్ళిపోతాం అక్క, కానీ ఒక విషయం, మేము ఇంటికి డబ్బాస్తో వచ్చిన మాట నిజమే, కానీ మీ మంచితనం చూసి మీ చెల్లెల మరణం గురించి తెలుసుకుని మేము మారిపోయాం అక్క. ఎంత జాలి చూపిస్తున్నారా? మీలాంటి హంతకులే నా చెల్లెల్ని పొట్టను పెట్టుకుని ఉండుంటారు. మేము హంతకులం కాదు, అసలు బ్యాంకు దొంగతనం చేసింది మేమే. కానీ మేము దొంగతనం చేసింది 50 లక్షలే. అది పోలీసులకు భయపడి ఇంటి కింద దాచాం. మేమే హత్య చేయలేదక్క, మేము హంతకులం కాదు. ఒరే, నా భర్త ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డు మీద పడడానికి కారణం మీరే అని తెలిసాక ఇక మిమ్మల్ని క్షమించకూడదు. శబాష్. నా బ్యాంకులో దొంగతనం చేసి అది నా ఇంటి కింద దాచి మళ్ళీ ఇప్పుడు నా ఇంటికే దొంగతనానికి వచ్చారు. చాలా బాగుంది. కానీ మీరింత చెప్పాక నాకు మీ మీద కోపం రావట్లేదు. మీ నిజాయితీకి నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటండి మీరు చెప్పేది? అవునే, వాళ్ళొకప్పుడు దొంగలే కావచ్చు, కానీ ఈ క్షణం ఖచ్చితంగా మారిపోయారు. మీకేమైనా మతిపోయిందా? వాళ్ళిద్దరూ చేసిన తప్పుల్ని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. అందుకని ఇక్కడే ఉంచుకుని ఉద్ధరిస్తారా? ఎస్, వీళ్ళిద్దరూ తెలుసో తెలియకో మనకు పరిచయం అయ్యారు. ఇప్పటికే చిత్రచావుతో మన ఇంటికి కళపోయింది. ఎవరూ లేని మనకి వీళ్ళు తోడుంటారు. చాలా బాగుందండి. చిత్రం లేని లోటుని ఈ దొంగలు తీరుస్తారా? లేదు, నా మాట నమ్ము. ఈ క్షణం నుంచి వీళ్ళిద్దరికీ మంచి ఉద్యోగాలిచ్చి మన దగ్గరే పెట్టుకుందాం. వీళ్ళు మనకు ఎలాంటి హాని చెయ్యరు, చెయ్యలేరు. సార్, మీరు మనిషి కాదు, మా పాలిట దేవుడు. మీ ఇంట్లో మాకు 2 ముద్దలు పడేయండి. జీవితాంతం మీ దగ్గర కుక్కల్లా పడుంటాం. చస్తే కుదరదు. ఏమండి, ముందు వీళ్ళిద్దరిని బయటికి గంటించండి. నో, వీళ్ళిక్కడే ఉంటారు, నీకు నాకు తోడుగా. నీకు ఇష్టం లేకపోతే వాళ్ళతో మాట్లాడుకో. కానీ ఎప్పటికైనా వీళ్లలో నిజాయితీ నాకు శ్రీరామ రక్ష అవుతుంది. ఒరే బుజ్జి, నాకు సిగ్గుతో చచ్చిపోవాలనుందిరా. జీవితంలో మొట్టమొదటిసారిగా మనకెవరో తోడున్నారన్న ధైర్యం కలుగుతోందిరా నాకు. నాకు మాత్రం వీళ్ళు మంచి టైం చూసుకుని పిచ్చ కొట్టుడు కొడతారనిపిస్తుంది. నువ్వు మారవరా. ఈ జంబలహాటు ఎక్కడికెళ్ళి ముగుస్తుందో ఈ